విజయవాడలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బుడమేరు వరదతో విలవిలలాడిన సింగ్ నగర్ సహా అన్ని ప్రాంతాలు కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోవడంతో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు బాధితులకు నిత్యావసరాల పంపిణీ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే వరద తర్వాత ఇళ్లల్లో పాడైపోయిన వస్తువులను చూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడ నెమ్మదిగా పూర్వస్థితికి చేరుకుంటోంది. వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వందలాది మంది వర్కర్లతో బురదను క్లీన్ చేసి బ్లీచింగ్ చల్లి క్లోరినేషన్ చేస్తున్నారు. వరద ప్రభావిత కాలనీలలో వైరల్ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నారు. మరోవైపు బాధితులకు అవసరమైన సరుకుల పంపిణీ, పాడైన వాహనాల రిపేరుకు ప్రభుత్వం సహాయం చేస్తోంది. వరద తరువాత ఇళ్లలో మిగిలిన బురద, పాడైపోయిన వస్తువుల్ని చూసి బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బయట ఉన్న వాహనాలతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ నీట మునిగాయి. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండటంతో పాడైపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో ఏ ఇంటికి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సింగ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివసించే వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలే. వారందరిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వరద నీటిలో పాడైపోయిన సామాగ్రి మరమ్మతులకు ఎంతెంత ఖర్చవుతుందో అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వాషింగ్ మిషన్ పనికిరాదు, గ్రైండర్ పోయింది, ఆ ఫ్యాన్లు కింద ఉంచాను అవి పోయినాయి. ఇట్లా ఇవన్నీ పాడైపోయినాయి. అటువైపు ఇంకొక టేబుల్ ఉంది పిల్లలు చదువుకునేది, ఆ టేబుల్ మొత్తం అది పాడైపోయినాయి. మొత్తం ఏమి ఆ బైక్ కూడా అది పనికి రాకుండా పోయింది మేడం, మొత్తం మునిగిపోయింది. మేము యాక్చువల్లీ బయట నుంచి వచ్చే మా కారు హాఫ్ వరకు మునిగిపోయింది మేడం, బానైట్ పైన వరకు మునిగిపోయింది. యాక్టివా కూడా పైన మిర్రర్ ఒక్కటే కనబడుతుంది, మొత్తం మునిగిపోయింది మేడం. అవన్నీ అవి కొంచెం చేయించుకోగలిగాము, మిగిలిన అన్ని పాడేసుకున్నాం మేడం. అట్లకి వెళ్ళిపోయినాం, బేరంకి పోనా అన్నీ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జు, అన్నీ ఇంకా ఒంట్లన్నీ అన్నీ ఉంటాయి, మంచాలని, పరుపులని, ఇంకేం లేవు, బియ్యం బస్తాలు కానీ అన్ని పోనాయి, అన్ని ఇంకేం మిగలలేదు, మనుషులమే ఉన్నాము. ఇక వారం రోజుల పాటు వరద నీటిలో నానిన వాహనాలు చాలా వరకు పాడైపోయాయి. అయితే వాహనాల మరమ్మతుల విషయంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్న చిన్న రిపేర్లు మొత్తం ప్రభుత్వమే భరిస్తోందని, అధిక మొత్తంలో రిపేర్ అయితే యజమాని ప్రభుత్వం సగం సగం భరించే ప్రాతిపాదికన ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏ లోటు లేకుండా ఈ వరదలకి ఫుడ్ సిస్టంలో కానీ ఎప్పటికప్పుడు మెడిసిన్ కానీ దేనికైనా ఫస్ట్ స్థానంలో నిలబడ్డారు. చెప్తున్నానండి, ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినాక మేము ఎలాంటి లోటు చెప్పాల. ఈరోజు బండి పాడైపోయినా మేము చూసుకుంటే కొద్దిగా మాకు హెల్ప్గా సన్నీళ్ళకి ఏ నీళ్ళు అన్నట్టుగా బండ్లు ఏ ఇంటికి చూసినా 4 బండ్లు ఉంటున్నాయి కదండి. కొద్దిగా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని బండ్లకి ఏదో ఒక హెల్ప్ చేయమని మేము కోరుకుంటున్నాము. మొత్తంగా ప్రభుత్వం అందిస్తున్న సాయం మాత్రం మరువలేమని, నిత్యావసర సరుకులు, ఇతర సౌకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా చేశారని బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు.